హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయింది 25,034 దగ్గర. యాక్చువల్గా నిన్న మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ 24,900 నుంచి 25,100. ఒకవేళ టాప్ లెవెల్లో 25,100ని బ్రేక్ చేస్తే కనుక 25,200 వరకు ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఓపెనింగ్ ఫ్లాట్గా 25,034, అక్కడి నుంచి ఇంట్రాడేలో 24,885. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన 24,900 లెవెల్నే మార్కెట్ సపోర్ట్ లాగా భావించింది. 24,884 ఇంట్రాడేలో. ఇంట్రాడే హై 25,113, సో విచ్ ఈస్ నియర్ టు ది 25,100, 25,113. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం 25,920 అరౌండ్. ఫైనల్లీ మార్కెట్ క్లోజ్ అయింది 25,920 అరౌండ్. లాస్ట్ మూమెంట్లో బయింగ్ ప్రెషర్ వల్ల 24,950 చూపిస్తుంది, యాక్చువల్గా 24,920. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లోనే మార్కెట్ అయితే ఉంది, ఈరోజు స్టే చేసింది. ఒకసారి క్లియర్గా ఈ మూమెంటం 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. నిఫ్టీలో రేపు మనకి ఎక్స్పైరీ ఉంది, వీక్లీ ఎక్స్పైరీ. సో ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్గా. ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయింది మార్కెట్. ఓపెన్ అయిన దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ ఈ 25,000 రౌండ్ ఆఫ్ మార్క్ సపోర్ట్ లాగా తీసుకుంటూ ఇక్కడ నుంచి టాప్ లెవెల్లో 25,100, ఒక 100 పాయింట్స్ రేంజ్లోనే మోస్ట్ ఆఫ్ ద టైం రిస్ట్రిక్ట్ అవుతూ వచ్చింది. ఎప్పుడైతే ఇక్కడ సెకండ్ హాఫ్లో 25,000 దగ్గర ఒక క్యాండిల్ క్లోజ్ అయిందో ఇక్కడ నుంచి వీక్నెస్ మనం క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ ఈ స్మాల్ క్యాండిల్స్ తర్వాత 25,050 అరౌండ్ మార్కెట్లో రెడ్ క్యాండిల్స్ మొమెంటం స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ హెవీగా ఫాలో అవుతూ 24,900ని బేస్ చేసుకుంటూ ఈ లెవెల్ ఎబో ఒక బయింగ్ ప్రెషర్తో 24,950 వరకు లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఇలా చూపిస్తుంది. బట్ యాక్చువల్గా క్లోజింగ్ మాత్రం 24,920 దగ్గర. సో దీన్ని బట్టి మనం ఇంతకుముందు మాట్లాడుకున్న రేంజే ఈ లెవెల్ నుంచి డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు 24,800 మార్కెట్ రేపు ఫ్లాట్గా ఓపెన్ అయితే ఈ జోన్లో అయినా ఉంటాం, లేదంటే ఈరోజు టాప్ లెవెల్లో ఉన్న 25,100. దీస్ ఆర్ ద టూ కేసెస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో టోటల్ ఇదే రేంజ్ అంటే 24,800 నుంచి 25,100, ఈ 300 పాయింట్స్ రేంజ్ సింగిల్ డేలో అవ్వడం కష్టం అనిపిస్తుంది. బికాస్ కంటిన్యూస్గా 2 days కొద్దిగా పెద్ద రేంజెస్ తీసుకున్నాయి. సో రేపటి మార్కెట్లో ఖచ్చితంగా 100 to 200 పాయింట్స్ రేంజే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ డౌన్ సైడ్ వెళ్తుంటే 24,800 సపోర్ట్, లేదు అప్ సైడ్ వెళ్తున్నప్పుడు ఈ 25,100 వరకు. సో దీస్ ఆర్ ద టూ కేసెస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ టుమారో నిఫ్టీ ఎక్స్పైరీ. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ అనుకున్నాం అండ్ 51,000, 51,300 ఈ రెండింటికి మధ్యలోనే మార్కెట్ ఉంటుంది అని అనుకున్నాం. సో మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది 51,218 దగ్గర. 51,218, 220 అని తీసుకుందాం. ఇక్కడ మార్కెట్ ఓపెన్ అవుతూ ఇంట్రాడేలో రీచ్ అయిన హై చూస్తే 51,420 వరకు వెళ్ళింది. 51,420 ఇంట్రాడే హై. సో 200 పాయింట్స్ మార్కెట్ ఓపెనింగ్ నుంచి పైకి వెళ్ళినా అక్కడి నుంచి మార్కెట్ డౌన్ సైడ్ కరెక్ట్ అవుతూ 51,000 లెవెల్ మనం ఏదైతే సపోర్ట్ అనుకున్నామో దాన్ని బేస్ చేసుకుంటూ ఇంట్రాడే లో అయితే 50,950 వరకు వెళ్ళింది. 50,950 యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసిన 300 పాయింట్స్కి ఒక 100 పాయింట్స్ని ఇంక్లూడ్ చేసుకొని చూసాం ఈరోజు మార్కెట్లో రీచ్ అవుతుంది అని. సో అలా మనం చూసుకుంటే టోటల్గా ఈరోజు రేంజ్ 470 పాయింట్స్ దాకా ఉంది. ఇంట్రాడేలో 470 పాయింట్స్ రీచ్ చేసింది. మార్కెట్ ఓపెనింగ్ నుంచి లోయర్ సైడ్ వస్తూ యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం 51,010. ఇక్కడ యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది. ఈ 51,000 లెవెల్ని మళ్ళీ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లానే ట్రీట్ చేసింది. బట్ కరెక్ట్గా బోర్డర్ దగ్గర క్లోజ్ అయింది కాబట్టి రేపు 51,000కి ఎటువైపు క్లోజ్ అవుతుందో చూసి దాన్ని బట్టి మనం రేంజ్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్లో క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్, అక్కడి నుంచి నియర్ టు 51,000 మార్కెట్ రావడం అండ్ నెక్స్ట్ క్యాండిల్లో ఈ 51,300 వరకు వెంటనే కవర్ చేయడం. ఈ 51,300 దగ్గర మార్కెట్ టైం తీసుకోవడం ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది 1 hour పాటు. ఆఫ్టర్ దిస్ కొన్ని క్యాండిల్స్ అయితే 51,300 అబోవ్ వెళ్ళాయి. సో ఇక్కడ మార్కెట్ అయితే నిలవలేకపోయింది. సో మనం ఎక్స్పెక్ట్ చేసింది 51,350 వరకు కూడా రెసిస్టెన్స్ అనుకున్నాం. సో ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ ప్రెస్ చేస్తూ
స్లోగా మార్కెట్ 51,000 లెవెల్ వరకు తీసుకురావడం జరిగింది. మార్కెట్ క్లోజింగ్ కూడా ఈ 51,000కి దగ్గరలోనే క్లోజ్ అయింది. ఇది యాజ్ ఏ బ్యారియర్ చూస్తాం. టాప్ లెవెల్లో క్లోజ్ అవుతుంటే ఇక్కడ నుంచి సేమ్ రేంజ్ 2 డేస్ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అదే రేంజ్ని గమనిస్తూ ఉంటాం. లోవర్ సైడ్ వెళ్తుంటే మాత్రం మనం ఫర్దర్ మోర్ డౌన్ సైడ్ 500 పాయింట్స్ కరెక్షన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. సో చూద్దాం రేపటి మార్కెట్ క్లోజింగ్ ఏ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్స్ ఎటువైపు క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి మనం డైరెక్షన్ తీసుకోవచ్చు. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.